జస్ట్ 50 రూపీస్కే మనం ఇక్కడైతే లైన్ సఫారీ చేయొచ్చు. బాగా హెల్తీగా ఉన్నాయి 3. ఇక్కడ 2 ఉన్నాయా, అక్కడ అక్కడ ఒకటి కూర్చొని చూడండి, అక్కడ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఓపెన్గా తిరుగుతున్నాయి. డబల్ డెక్కర్ బస్సా? ఒకసారి పైకి లేస్తుందేమో అని చూస్తున్నా. లేసింది రా భయ్, వాహ్ క్యా సీన్ హే. ప్రశాంతంగా పడుకొని నిద్రపోతున్నది, తోక ఊపుకుంటా. ఇదిగోండి ఇక్కడ 2 ఎలిఫెంట్లు, ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఎలిఫెంట్స్. యాక్చువల్గా తిరుపతి జూ పార్క్లో ఈమో కోళ్ళు ఉన్నాయన్నమాట, అవి చాలా మందికి తెలీదు. ఈ క్రొకడైల్ జోన్ పక్కనే ఉంటుంది. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి జూలాజికల్ పార్క్. జస్ట్ 50 రూపీస్కే మనం ఇక్కడైతే లైన్ సఫారీ చేయొచ్చు. లైన్ సఫారీ చేయాలంటే మన ఇండియాలో గిర్ నేషనల్ సఫారీ కానీ అట్లాంటి ప్లేసెస్కి వెళ్తే కనుక మినిమం 2500 అట్లా ఉంటుంది. సో మనం జస్ట్ 50 రూపీస్కే తిరుపతి జూలాజికల్ పార్క్లో లైన్ సఫారీ అయితే చేయొచ్చు. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తిరుమల అవన్నీ విజిట్ అయిన తర్వాత జస్ట్ హాఫ్ డే టైం ఉంటే కనుక మీ దగ్గర తిరుపతి జూలాజికల్ పార్క్ అయితే విజిట్ చేయండి. యాక్చువల్గా సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో పిల్లలతో పాటు ఒక హాఫ్ డే వెకేషన్కి బ్యూటిఫుల్గా ఉంటుంది. తిరుపతి జూలాజికల్ పార్క్లో అయితే చాలా రకాల కొత్త యానిమల్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా వెళ్ళి విజిట్ చేద్దాం. అలాగే సమ్మర్కి మీరు తిరుపతి వస్తారు కాబట్టి పిల్లలందరికీ హాఫ్ డేలో మంచి ట్రిప్ అవుతుంది, బ్యూటిఫుల్ ట్రిప్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, వెళ్తూ మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎంట్రీ అవుదాం. సో టైమింగ్స్ అన్నీ కూడా చెప్తాను, లైన్ సఫారీ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. స్టే ట్యూన్ లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ టైం క్లోజింగ్ టైం వచ్చేసి 4:45 PM. ఇదే టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది. టికెట్స్ అయితే తీసుకుందాం వెళ్ళిపోయి. అడల్ట్స్కి అయితే 70 రూపీస్, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్, 4 వీలర్కి అయితే 750. కెమెరా డిజిటల్ కెమెరా కనుక్కుంటే కనుక 200 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. జూ పార్క్ అనేది లోపల ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ వాక్ పైనే ఉంటుంది. సో మీరు నడిస్తే కనుక ప్రాబ్లం లేదు. ఇన్ కేసు ఎవరైనా నడవలేకపోతే కనుక బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి లోపల. పెద్దలకు వచ్చేసి అంటే అడల్ట్స్కి 70 రూపీస్, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 50 రూపీస్. అన్లిమిటెడ్ రైడ్స్ అయితే ఉంటాయి. పర్ హెడ్ వచ్చేసి 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. లైన్ సఫారీ ఏదైతే ఉందో దాన్ని మనం లోపల తీసుకోవాల్సి ఉంటుంది టికెట్. శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్స్ అయితే తీసేసుకున్నాం కదా. ఇది వచ్చేసి కెమికల్ వాటర్ అనమాట. ఈ కెమికల్ వాటర్లో మనం చెప్పులను అయితే డిప్ చేయాలి. ఎందుకంటే మన చెప్పులకి ఏవైనా సరే బ్యాక్టీరియాస్ అట్లాంటి ఏమైనా ఉంటే కనుక పోతాయి. ఎవరైనా నడవలేరు అనుకుంటే కనుక వాళ్ళకి ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. పర్ అవర్ 250 రూపీస్. ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు మీరు ఇక్కడ సైకిల్ కూడా తీసుకోవచ్చు. అవర్కి వచ్చేసి 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది డిపాజిట్ అమౌంట్ 100 రూపీస్. స్టార్టింగ్లోనే బోని అయితే అదిరిపోయింది. అక్కడ కూర్చోంది చూడండి, ఆలివ్ బబూన్. దాన్ని పండుకోత్ అంటారా, గండుకోత్ అంటారా, అది ఫస్టే ఉంది అది. ఒక్కటే ఉన్నది, దానికి ఇంకొకటి ఉంటే బాగుండదు. ఒకటే కూర్చొని ఉంది. జూ పార్క్లో ఇది బాగుంటుంది, నాకు ఇది బాగా ఇష్టం. ఇది ఇదిగోండి బ్యాటరీ వెహికల్స్ అయితే ఇక్కడే బుక్ చేసుకోవచ్చు స్టార్టింగ్లోనే. ఇదిగోండి రేషూస్ మకాక్, ఇది మన మామూలుగా ఇండియన్ కోతులు అనమాట. ఇది చాలామందికి ఒక డౌట్ వస్తుంది కదా, వీటికి వాటర్ సప్లై అంతా ఎట్లా ఇట్లాంటి యానిమల్స్ కానీ. అక్కడ డ్రిప్ ఉంది చూడండి, ఆ డ్రిప్లో వాటర్ అనేది పంప్ చేస్తారు. ఇట్లా ఇదంతా కూడా అంతా మొత్తం గ్రీన్గా ఉంటుంది, వాటికి కూడా వాటర్ అనేది అందుతుంది. చాలా ఉన్నాయి ఇవి. ఇక్కడ కొంచెం ముందు నక్షత్ర తాబేళ్ళు ఉన్నాయంట. నక్షత్ర తాబేళ్ళు చూద్దాం. అక్కడ ఉంది చూడండి, దాని హట్ లోపల అది ఎంత పెద్ద నక్షత్ర తాబేలు ఉందో. మ్యాసివ్ సైజ్ ఉంది అది. ఇక్కడ ఒకటి వెళ్తుంది. ఇక్కడ ఇప్పుడే దాని పక్కన దాని బేబీ కూడా బయటకు వచ్చింది చూడండి. అక్కడ చిన్న నక్షత్ర తాబేలు. ఇప్పుడే మొత్తం స్ప్రింక్లర్లు అయితే ఆన్ చేశారు, వాటర్ పడుతున్నాయి. కొద్ది రోజుల కిందటే ఇక్కడ జిరాఫీ ఉండేది. జిరాఫీ ఇప్పుడు లేదనమాట. ఇప్పుడు దీని ప్లేస్లో డియర్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కొన్ని జింకలు. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్, అది 2 ఉన్నాయి లోపల, 2, 3 ఉన్నట్టున్నాయి. అక్కడ పైన ఒకటి ఉంది, అక్కడ కూర్చుని ఉంది, అక్కడ ఒకటి కూర్చుని ఉంది. అసలు ఎంత పెద్దది తెలుసా అది, 3.5 feet అట్లా ఉంటుంది ఒక్కొక్కటి. గ్రేట్ ఇండియన్ హార్న్బిల్ ఇవి 2 ఉన్నాయి చూడండి.
కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వాటర్ బర్డ్స్ అయితే ఉంటాయి. ఇవి కొన్ని కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన బర్డ్స్ కూడా ఉన్నాయి వీటిల్లో. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అట్లాంటి కంట్రీస్ నుంచి వచ్చిన బర్డ్స్ కూడా ఉంటాయి. పెలికాను, స్టార్క్ అన్నీ చూడండి ఇక్కడ పైన ఉన్నాయి. అవన్నీ రియల్ బర్డ్స్. ఎస్కేప్ అవడానికి అసలు ఛాన్సే లేదనమాట. మొత్తం పద్మవ్యూహం లాగా కట్టేశారు దానికి పైన. పెలికాన్ బర్డ్ ఏం చేస్తుందంటే దానికి ముక్కు కింద ఒక బ్యాగ్ లాగా ఉంటుంది కదా, సంచి. అదేం చేస్తుందంటే ఫిషెస్ని హంటింగ్ చేసినప్పుడు ఆ బ్యాగ్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. స్టోర్ చేసుకొని దానికి మళ్ళీ ఆకలి అయినప్పుడు దాన్ని తీసుకొని తింటుంది. సో చాలా వరకు అది హంటింగ్ అనేది అట్లనే చేస్తుంది. అండ్ అది నీళ్ళల్లో స్లోగా నడుస్తూ వెళ్తూ ఆహారాన్ని అయితే సంపాదిస్తుంది అనమాట. సో నేను ఎక్కడ చూశానంటే పులికాట్ లేక్లో చూశాను. అది ఒక గైడ్ చెప్పాడు. ఇక్కడ చూడండి, అది చాలా పెద్ద సైజులో ఉంది. రోజీ పెలికాన్, కొంచెం వైట్ అండ్ పింక్ కలర్ అయితే మిక్స్ అయింది దాంట్లో. చాలా పెద్ద సైజు. ఓ మై గాడ్. చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఇప్పుడే. ఏదో ఒక స్కూల్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చినట్టుంది వీళ్ళని. జూ పార్క్లో నడుస్తున్నప్పుడు రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో ఇట్లాంటి హాల్ట్ ప్లేసెస్ కూడా ఉంటాయి. సో కొంచెం రెస్ట్ తీసుకొని మిగతా ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. జింకలు ఇక్కడ ఈ చెట్టు చాటున ఒకటి దాక్కొని ఉంది, అక్కడ ఒకటి ఉంది, కనిపిస్తుందా? అది ఓన్ కార్ ఉంటే కనుక లోపలికి తెచ్చుకోవచ్చు. 750 రూపీస్ పే చేస్తే లోపలికి అయితే అలో చేస్తారు. ఎక్కువ స్పీడ్ కానీ అట్లా డ్రైవ్ చేయడానికి లేదు, స్లోగా వెళ్ళాలి. సో ఎవరైనా పిల్లలు ఫ్యామిలీ వస్తే కనుక కార్లో హ్యాపీగా లోపలంతా కూడా యానిమల్స్ జోన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము నడిచి తిరగలం అనుకుంటే పర్లేదు, నడిచి తిరగండి. ఇప్పుడు నేను ఎలాగైతే చూపించాలి కాబట్టి తప్పదు. సో బ్యాటరీ కార్ యూస్ చేయొచ్చు, కానీ చాలా రోజులు అయింది కదా ఎక్స్ప్లోర్ చేద్దామని నేను సరదాగా నడుస్తున్నాను. వచ్చాం కదా, ఈ పక్కన స్వాన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వాటర్ బర్డ్స్ ఏవియర్ ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ బ్లాక్ స్వాన్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఉన్నాయి చూడండి, ఆ కింద అక్కడ అవి. వెళ్ళిపోదాం లైన్ సఫారీ దగ్గరికి. ఇలా అయితే ఒక 1/2 కిలోమీటర్ వరకు వాక్ చేయాల్సి ఉంటుంది. వెళ్ళే దారిలో మనకు ఇంకొన్ని యానిమల్స్ అయితే ఉంటాయి. బైసన్ అట్లాంటివి ఉంటాయి వెళ్ళే దారిలో. సో చూద్దాం. రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ ఉన్న ఎన్క్లేవ్లో స్పాటెడ్ డియర్ అయితే ఉంటుంది. అక్కడ ఉన్న లాస్ట్లో ఉన్నాయి స్పాటెడ్ డియర్. మనం రెగ్యులర్గా చూసేది ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఎప్పుడు పెట్టారు? ఇది డబుల్ డెక్కర్ బస్సా? అరే భలే ఉంది ఇది. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఈ మధ్య రీసెంట్గా పెట్టినట్టున్నారు దాన్ని డబుల్ డెక్కర్ బస్ని. దగ్గరగా వచ్చింది సాంబార్ డీర్. ఎంత ఉంది బాబు అది, సాంబార్ డీర్. ఇంచుమించు ఒక హార్స్ అంత ఉంది. ఇది సోలోగా ఉంది ఇక్కడ. అక్కడ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి చూడండి. ఒక బ్యాచ్ మొత్తం ఉంది. ఒక 30 to 40 ఉన్నాయి. ఓహో, అన్నీ చాలా పెద్ద సైజు ఉన్నాయి. అసలు ఒక పెద్ద సైజు హార్సెస్ లాగా ఉన్నాయి అన్నీ. ఒకటే కూర్చొని స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుంది చూడండి. ఇది సాంబార్ డీర్ కణితి. ఆ బ్యాచ్ని అంతటిని వదిలేసి ఇది ఒకటే ఎంజాయ్ చేస్తుంది. ఓ వావ్, ఇప్పుడే పైకి లేచింది అది. ఓహో, ఇప్పుడు వెళ్తాం ఉంది బ్యాచ్ దగ్గరికి. ఆపోజిట్లో ఫీజెంట్రీ ఉంటుంది. అంటే ఐ మీన్ లైక్ బర్డ్స్ ఉంటాయి కదా మనకి, నెమళ్ళు, అడవి కోళ్ళు, అడవుల్లో కనిపించే రకరకాల పక్షులు ఉంటాయి. అవన్నీ చూద్దాం. వైట్ పీఫాల్ ఏంజల్ లాగా ఉంది అది అక్కడ ఉంది చూడండి. అసలు ఎంత అందంగా ఉందో. కెమెరాలు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా మాత్రం చాలా అందంగా ఉంది. మిస్ అవ్వద్దు ఇది మాత్రం. కామన్ పీకాక్స్ అనమాట. మనకు మామూలుగా పొలాల్లో, అడవుల్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి కదా, అలాంటి నెమళ్ళు. పీకాక్, పీఫాల్ రెండు ఉన్నాయి అందులో. అంటే రింగ్ నెక్డ్ పీజెంట్ బోర్డుకి పక్కనే ఉన్నది. ఇది కూడా ఒక రకమైన నెమలి లాంటిది, కానీ చాలా అందంగా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దాన్ని. దగ్గరగా వచ్చింది చూడండి పీకాక్.
పీకాక్కి పీ4కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే పీకాక్ వచ్చేసి మేల్, దీనికి ఇవి ఉంటాయి అనమాట, ఈకలు ఉంటాయి. సో పీ4కి ఈకలు ఉండవు, అక్కడ ఉంది చూడండి, అది వచ్చేసి ఫీమేల్. ఓ చాలా పెద్ద టైల్, చాలా అందంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇది కూడా పీ4, ఇది ఫీమేల్ పీకాక్ అనమాట. మన తెలుగు ఫార్మర్ సురేష్ ఉన్నాడు కదా, మన తెలుగు ఫార్మర్ సురేష్ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్ళాను అనమాట. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఆ పీకాక్ ఏదైతే ఉందో అది నెమల పింఛం అంతా కూడా ఓపెన్ చేసింది సన్ రైజ్ టైంలో, డ్యూరింగ్ ది సన్ రైజ్. అది బ్యూటిఫుల్ మూమెంట్ అనమాట. అసలు అంత మంచి పీకాక్ని, అంత పెద్ద టైల్ని నేను ఎప్పుడు చూడలేదు. అది కళ్ళ ముందు పురి విప్పింది. వైల్డ్ లైఫ్ సఫారీలో నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ అది. స్వాంప్ డియర్, చిత్తడి నేల జింక. ఇది కొంచెం చూడడానికి సాంబార్ డియర్ లాగే ఉంది కానీ, ఇంకా అలాగే ఉంది కానీ కాదనుకుంటా. ఇలా నడుచుకుని కొంచెం ముందుకెళ్తే అక్కడ లైన్ సఫారీ ఉంటుంది. సో లైన్ సఫారీని అయితే చూద్దాం. నా సజెషన్ ఏంటంటే, మీ దగ్గర కొంచెం టైం ఉంటే కనుక ఆ వెహికల్ అవాయిడ్ చేసేసి కొంచెం నడుచుకుంటూ తిరగండి. ఇదంతా కూడా చాలా బాగుంది. అండ్ నేను నడుస్తూ ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను కదా, మంచి వైబ్ ఉంటుంది. ఫ్రెండ్స్తో సోలోగా ప్రశాంతంగా ఉంటుంది నడుస్తూ వెళ్తూ ఉంటే. కొంచెం ముందుకు వస్తే ఇండియన్ గౌర్ అని ఉంటుంది. ఇక్కడ ఇండియన్ గౌర్ అంటే చాలామందికి ఐడియా ఉందో లేదో తెలియదు కానీ, బాహుబలి దున్నపోతు అంటే అది అందరికీ పరిచయం. బాహుబలి సినిమా చూసిన వాళ్ళు దీన్ని ఆ పేరుతోనే గుర్తుపెట్టుకున్నారు. బీభత్సమైన సైజు బిగ్ బుల్. ఒకసారి నేను కూర్గ్ వెళ్తుంటే, మైసూర్ దాటాక కూర్గ్ ఫారెస్ట్ వస్తుంది కదా, ఆ ఫారెస్ట్ మధ్యలో కార్లో వెళ్తుంటే రోడ్డు అలా క్రాస్ చేసింది. అది ఫస్ట్ టైం చూశాను దాన్ని ఆ రోజు. నేను అసలు షాక్లో ఉండిపోయా. ఇంత సైజ్ అనమాట, ఇంత పెద్ద హైట్, ఇంత సైజు, అలా స్లోగా రోడ్డు క్రాస్ చేసి వెళ్ళింది అది అడవిలోకి. సఫారీకి జూకి రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, రెండు చోట్ల మనం వైల్డ్ యానిమల్స్ చూడడానికి వెళ్తాం. బట్ జూకి సఫారీకి డిఫరెన్స్ ఏంటంటే, జూలో యానిమల్స్ అనేటివి ఎన్క్లేవ్లు ఉంటాయి. సో అంటే లోపల ఉంటాయి, మనం బయట ఫ్రీగా తిరుగుతూ ఉంటాం. సఫారీ అట్లా ఉండదు అనమాట. సఫారీ మనం లోపల ఉంటాం, అవి బయట తిరుగుతూ ఉంటాయి. మీరు ఆఫ్రికా కానీ అట్లాంటి నేషనల్ పార్క్స్లోకి వెళ్తే సఫారీస్ కోసము, సో మనల్ని క్యాంటర్లో కానీ జీప్లలో కానీ లేకపోతే స్పెషల్లీ డిజైన్డ్ వెహికల్స్లో కానీ తీసుకెళ్ళి అవి బయట ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి, మనల్ని లోపల పెట్టి చూపిస్తారనమాట. ఇది డిఫరెన్స్ సఫారీకి జూకి. చెట్లలో ఒక యానిమల్ కనిపిస్తుంది కదా, ఇది చూడడానికి జింకలాగా కాదు, గుర్రంలాగా కాదు, ఇంకో వేరే యానిమల్ లాగా ఉంది. ఆ యానిమల్ నేమ్ వచ్చేసి నీల్గై, మనుబోతు అని పిలుస్తారు తెలుగులో. చెట్లలో దాంకో ఉంది అది. ఇప్పుడు చూడండి, ఇది క్లియర్గా కనిపిస్తుందండి, మనుబోతు నీల్గై. ఒక సైడ్ నుంచి అది ఎద్దులాగా కనిపిస్తుంది, ఒక సైడ్ నుంచి అది హార్స్ లాగా కనిపిస్తుంది, అలా ఉంది. ఇక్కడ నుంచి తిరుమల కొండ అయితే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ ఘాట్ రోడ్డు అంతా వ్యూ అయితే అదిరిపోయింది కదా. ఇదే వ్యూ మనం చంద్రగిరి హైవే నుంచి అటు సైడ్ నుంచి కనుక చూస్తే వెంకటేశ్వర స్వామి తల కింద చేయి పెట్టుకుని పడుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. అక్కడ తల కింద చేయి పెట్టుకున్నట్లు ఇలా వెల్లకిలా పడుకుంటూ అనిపిస్తుంది. ఇది చెస్ట్. అటు సైడ్ లాంగ్ సైడ్ ఏంటంటే పాదాలు కనిపిస్తాయి. ఇది మొత్తం చూడాలంటే, ఈ టెక్స్చర్ మొత్తం చూడాలంటే మనం లాంగ్ హైవేకి వెళ్ళి చూడాలి. వచ్చేసాం మనం లైన్ సఫారీ దగ్గరికి. సో మనం ఇలా నడుచుకుంటూ వచ్చాం కదా, ఇలా నడుచుకొని రాగానే డెడ్ ఎండ్ అయితే ఉంటుంది. ఇది లైన్ సఫారీ. పెద్దలకు వచ్చేసి 50 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 30. సో చిల్డ్రన్స్ కంటే ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి. సఫారీ టికెట్ కౌంటర్ అక్కడ ఉంటుంది. 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాను. 50 రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత ఇట్లాంటి హాల్లో అయితే వెయిట్ చేయాలి. అక్కడ వెహికల్స్ వస్తున్నాయి చూడండి. ఆ వెహికల్స్లో అయితే ఆన్ బోర్డ్ అయ్యి ఈ రూట్లో వెళ్ళాలన్నమాట. సో ఈ రూట్లో వెళ్తే ఇంచుమించు ఒక 15 to 20 మినిట్స్ ఉంటుంది సఫారీ. లైన్స్ అన్నీ బయట ఉన్నాయి. తిరుపతి జూలాజికల్ పార్క్లో మొత్తం 7 లైన్స్ అయితే ఉంటాయి. ఈ 6 లైన్స్లో 3 లైన్స్ బయట ఉంటాయి అనమాట. అంటే ఎన్క్లేవ్ బయట ఉంటాయి, అవి 3 మాత్రం లోపల ఉంటాయి. సో ఆల్టర్నేట్ డేస్ అంటే ఇవి ఒక రోజు అవి ఒక రోజు అట్లా షఫుల్ చేస్తూ ఉంటారు అనమాట. 3 లైన్స్ బయట, 3 లైన్స్ లోపల అట్లా పెడుతుంటారు. ఒక లైన్ మాత్రం పబ్లిక్ విజిటింగ్ పెట్టారు, అది అటు సైడ్ ఉంటుంది. వెళ్ళేదారిలో చూపిస్తాను అది కూడా. ఇప్పుడైతే ఫస్ట్ సఫారీని అయితే చూసేద్దాం. సో మచ్ ఎక్సైటెడ్. టికెట్ వచ్చేసింది. మన క్యాంటర్ వెహికల్ వెళ్ళిపోవాలి. ఇలాంటి దీంట్లో తీసుకెళ్తారు.
లోపల ఇలా ఉంటుంది. రిక్వెస్ట్ చేసి నేను ఫ్రంట్ సైడ్ కూర్చున్నాను అన్నమాట, మీ అందరికి చూపించాలి కదా. స్టార్ట్ అయింది, వెళ్దాం. అయితే ఇట్లా లాక్ చేస్తారా, దీన్ని మళ్ళీ వాళ్ళే ఓపెన్ చేయాలి. చాలామంది స్కూల్ పిల్లలు అయితే వచ్చారనమాట లైన్ సఫారీకి, వాళ్ళది కంప్లీట్ అయిపోయింది. గేట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు, సెక్యూరిటీ గేట్స్. ఇవేంటి ఇక్కడ కొన్ని అడవి దున్నలు ఉన్నాయి చూడండి. డియర్స్ క్రాస్ చేస్తుంది. మొత్తం సాంబార్ డీర్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఓపెన్ గా తిరుగుతున్నాయి. దగ్గరకు వచ్చింది అది. ఆ గేట్ దాటితే లైన్ జోన్ లెక్క ఎంటర్ అయిపోతాం. ఇది ఫైనల్ గేట్. ఇక్కడ ఎక్కడో ఉంటుంది అది, వచ్చేసాం దగ్గరికి. ఆ చెట్టు వెనక కూర్చోంది చూడండి, అదిగో ఇక్కడ. కదిలింది అక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి. ఇంకోటి ఈ కార్నర్లో కూర్చొని ఉంది అన్న. బయట మనం ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఇంకోటి పడుకోండి చూడండి. ఎంత ఉంది అసలు అది? రెండు ఇక్కడ వెళ్తున్నాం. ఓపెన్ లో 3 సింహాలు ఉన్నాయంట, అవి చూడడానికి. ఆగండి చూపిస్తా, చాలా క్లోజ్గా వెళ్తున్నాము. అదిగో అక్కడ ఒకటి, ఈ 2 3 ఫీమేల్ లైన్సే బయట, 3 ఫీమేల్ లైన్సే బయట ఉన్నాయి. చూడండి అసలు ఎలా ఉన్నాయి ఇవి, కూర్చొని ఉన్నాయి నీట్గా షెల్టర్ కింద. ఇది ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్స్ ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. బాగా హెల్తీగా ఉన్నాయి 3. ఇక్కడ 2 ఉన్నాయా, అక్కడ ఒకటి కూర్చొని ఉంది చూడండి, అక్కడ మొత్తం. ఓకేనా, మూడు ఒకే ఫ్రేమ్. వర్త్ ఒక్కొక్కటి మినిమం 300 కేజీలు ఈజీగా ఉంటుంది వెయిట్. 360
వర్త్ చాలా క్లోజ్గా ఆల్మోస్ట్ 15 to 20 feet డిస్టెన్స్ నుంచి చూసాం. సూపర్. నెక్స్ట్ వచ్చేసి టైగర్, ఐ మీన్ బెంగాల్ టైగర్, చిరుతపులులు, వైట్ టైగర్స్ అవన్నీ చూడడానికి వెళ్దాం. స్టే ట్యూన్. నేను సింహాన్ని చూసాను పప్పి. సూపర్. 50 రూపీస్కి అసలు ఏమొస్తుంది చెప్పండి. 50 రూపీస్కి లైన్ సఫారీ అంటే అసలు ఎంత అవసరం ఉంది. దగ్గరలో ఒక 15 to 20 feet డిస్టెన్స్లో చూస్తాం. అది ఎక్కడో కూడా కాదు. వర్త్. ఒక హాఫ్ డే టైం ఉంటే మాత్రం తప్పనిసరిగా చూడండి. ఇప్పటికీ క్రౌడ్ అయితే బాగానే ఫుల్ అయ్యారు. ఆల్మోస్ట్ వెహికల్స్ అన్నీ ఫుల్ అవుతున్నాయి. జనరల్గా లైన్స్ ఎట్లా అంటే అవి ఆఫ్రికా నుంచి ఆరిజినేట్ అయ్యాయి. సో మన ఇండియాలో ఆల్మోస్ట్ చాలా తక్కువ ప్లేసెస్లోనే మనం లైన్స్ని అయితే చూడగలుగుతాం, తక్కువ ప్రైస్లో కూడా. అదే చెప్తున్నాను. సో చిన్న ఎక్స్పీరియన్స్ అండ్ బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. అది తోడేలు ఏదో అక్కడ ఉంది చూడండి, అక్కడ ఆడ 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 కలిసిపోయింది అది చెట్లలో. ఇండియన్ వూల్ఫ్. ఎదుగుండి అక్కడ. సేమ్ కుక్క ఎలా ఉంది అదే పోలికలతో ఉంది ఇది. కుక్కని తోడేల్ని ఎలా గుర్తుపట్టడం? కుక్కని చూడండి, మన సైడ్ చూస్తుంది ఇప్పుడు. కుక్కని తోడేల్ని గుర్తుపట్టడం ఎట్లా? అది సేమ్ కుక్కలాగే ఉంది కదా, తోకని చూసి గుర్తుపట్టాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ టైగర్స్ అవి ఉంటాయి. వాటిని చూసే కన్నా ముందు ఇక్కడ కొన్ని బర్డ్స్ ఉంటాయి అన్నమాట, ప్యారెట్స్ అట్లాంటివి. ఇది కూడా చూడండి చాలా బాగుంటాయి. వరల్డ్ వైడ్ సమ్ వింత వింత పక్షులు ఉంటాయి కదా, అవంతా కూడా ఇక్కడ ఉంటాయి కొన్ని. సల్ఫర్ క్రెస్టెడ్ కాకటూ తెల్లగా ఉంది. ఇక్కడ కూర్చోండి చూడండి, ఇక్కడ కదులుతుంది చూడండి. ఆఫ్రికన్ గ్రే ప్యారెట్. అదిగో బయట వచ్చింది, దగ్గరగా ఉంది చూడండి. అలెగ్జాండ్రియన్ ప్యారాకిట్. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి అబ్బాయి ఇవి. రామచిలుకలే మాట్లాడతాయి కూడా. కొన్ని ట్రైనింగ్ ఇస్తే వాటికి మాట్లాడతాయి. ఇక్కడ ఒక ప్యారెట్ కూర్చొని అది ఏం చేస్తుందంటే, ఆ నెట్ ఉంది కదా దాన్ని కొరికేసి బయట వెళ్ళిపోదామని ట్రై చేస్తుంది. ఇందాక చాలాసార్లు కొరికింది నేను చూస్తుండగానే. ఇంకొకసారి కొరుకురా, కొరుకు. అదిగోండి ఇప్పుడు కొరుకుతుంది చూడండి, గట్టిగా కొరుకుతుంది దాన్ని. అరే బూడిద రంగు కాకటేల్. అరే భలే ముద్దుగా ఉన్నాయి రా బాయ్ ఇవి. ఎంత క్యూట్ ఉన్నాయి అబ్బా. ఇక్కడ చూడండి కింద ఎంత బాగా నడుస్తుంది అది. దేవుడు వాటిని ఎంత అందంగా తయారు చేశాడు చూడండి. వాటికి ఆ రంగు, ఆ కలరు, ముక్కు, కళ్ళు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అది ఇంత చిన్నగా ఉన్న ఒక 30 grams 40 grams ఉంటుంది. దానికి ఆకలి, దానికి నిద్ర, దానికి భయం, దానికి జీవితం, దానికి లైఫ్లో పార్ట్నర్. ఓకే, అన్నీ మొత్తం ఎంత దేవుడు దానికి ఎంత పర్టికులర్గా నిర్దేశించి పెట్టాడు కదా. గ్రేట్ అండి. పైడ్ కాక్టైల్. ఇవి చాలా చిన్న సైజు ఉన్నాయి, చిలుకలు లాంటివి. ఇవి కూడా చాలా బాగున్నాయి పాపం, ముద్దుగా ఉన్నాయి. చాలామంది ఇళ్ళలో పెంచుకుంటారు ఇవి. ఫిషర్స్ లవ్ బర్డ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, చాలా చిన్న చిలుకలు. ఇది మన రామచిలుక. ఇదిగండి ఇక్కడ 2 కూర్చొని ఉన్నాయి. నన్ను ఫోటో తీయని వచ్చింది ఇక్కడికి. ఇది కూడా వచ్చింది ఇప్పుడే. అరే ఏం రా బాయ్, ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? ఇది అక్కడ ఉడత వచ్చింది ఒకటి ఇప్పుడే. ఏయ్ బుడ్డి, ఏయ్ ఏం రా, అది కొరుకుతున్నావు ఇది కొరుకుతున్నావు. కొరకూడదు అట్లా. ఉడతకి ఏదో ఫుడ్ దొరికింది, అది తీసుకొని పైకి వెళ్ళి తల కిందలుగా వేలాడుతూ దాన్ని ఆస్వాదిస్తూ తింటుంది.
నీకేమైందిరా తల కిందలుగా నడుస్తున్నావు? పండు హౌస్ స్పేర్ అరుస్తూ ఉన్నాయి అప్పటి నుంచి. పిచ్చుకలు వాటితో పాటు జెండే కొనూరు అనేటువంటి కొన్ని చిలుకలు ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది అది. అది ఏమో చాలా అగ్రెసివ్గా ఉంది. అది జూ పార్క్లోకి వచ్చిన తర్వాత మీరు వాటర్ బాటిల్ కనుక పర్చేజ్ చేస్తే, ఒకవేళ మీరు కనుక అది పడేయాలనుకుంటే డస్ట్బిన్స్లో పడేయండి. లేదంటే కనుక ఒక వాటర్ బాటిల్ మీతో పాటు క్యారీ చేసి ఇట్లాంటి వాటర్ మినరల్ వాటర్ కౌంటర్స్ ఉంటాయి, ఫ్రీగానే పట్టుకోవచ్చు. వాటర్ పట్టుకొని తాగేసేయండి, నీట్గా డస్ట్బిన్లో పడేసి బయట వెళ్ళిపోండి అంతే. టైం అయితే ఇప్పుడు 1:11 అవుతుంది. కొంచెం ఎండ కూడా పెరిగింది. నెక్స్ట్ ఇప్పుడు టైగర్స్ని అయితే చూడడానికి వెళ్దాం. ఇలా నడుచుకొని వచ్చాం కదా, కొంచెం ముందుకు వస్తే ఇక్కడ రైట్ సైడ్లో టైగర్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. ఆ రూట్లో అక్కడ సైకిల్స్ వెళ్తున్నాయి చూడండి, ఆ రూట్లో వెళ్ళాలి మనం. చిరుతపులులు, బెంగాల్ టైగర్స్ అన్నీ ఉండేది ఇక్కడే. అక్కడ నుంచి చూడండి, అక్కడ చిరుతపులు పడుకోని ఉంది. ఎండకు అది రెస్ట్ మోడ్లో ఉంది. అదిగోండి అక్కడ కలిసిపోయింది మొత్తం ఆకుల్లోకి. చాలా డీటెయిల్డ్గా చూస్తే తప్ప తెలియలా. పెద్ద పులి అక్కడ కూర్చోని ఉంది, వెళ్దాం దగ్గరికి. ఇదిగోండి అక్కడ కూర్చొని ఉంది చూడండి. దాని బరువు వచ్చి ఎంత పెద్ద సైజు ఉందంటే, దాని బరువు వచ్చి 230 కిలోలు. ఇది క్లోజ్ లుక్ చూడండి, అసలు మన సైడే చూస్తుంది అది. ఇదే నెంబర్ 93. ఈ సమ్మర్కి ఆ ఎండిపోయిన ఆకులు, ఎల్లో కలర్ మట్టి కలిసిపోయింది దాంట్లో. అది ఫారెస్ట్లో అయితే అసలు కనిపించే ఛాన్సే లేదు. లేస్తుందేమో అని చూస్తాను అప్పటి నుంచి దాన్ని. ఒక్కసారి లేచిందంటే, ఒకసారి పైకి లేస్తుందేమో అని చూస్తున్నా. లేచిందిరా భయ్, వాహ్ క్యా సీన్ హే. మళ్ళీ అక్కడే పడుకుంది. యాక్చువల్గా క్రూర జంతువులకి సాధు జంతువులకి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఒక అందమైన కారణం అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అదేంటంటే, క్రూర జంతువులు ఎప్పుడు కూడా నీళ్ళు ఎలా తాగుతాయి అంటే రివర్లలో కానీ లేకపోతే ఎక్కడైనా వాటర్ బాడీస్లో కానీ ఎలా తాగుతాయంటే నాలుకతోటి అవి అద్దుకొని గతుకుతాయి. ఓకే, సాధు జంతువులు అలా కాదనమాట. సాధు జంతువులు మూతిని మొత్తం డిప్ చేసి, వాటర్లో డిప్ చేసి చూ చేస్తాయి, పీలుస్తాయి. కావాలంటే గమనించండి మీరు. పులులు కానీ సింహాలు కానీ ఏమైనా కానీ ఇంటర్నెట్లో వీడియోస్ ఉంటే చూడండి, అవి వాటర్ ఎలా తాగుతాయని. అలాగే మేకలు, ఓకే, ఆవులు, ఇట్లాంటి వెజిటేరియన్ తింటాయి కదా యానిమల్స్, అట్లాంటి యానిమల్స్ వాటర్ ఎలా తాగుతాయని. ఈ రెండు డిఫరెన్స్ ఇంటర్నెట్లో వీడియోస్ ఉంటాయి చూడండి. జూ పార్క్లో మొత్తం 7 సింహాలు ఉంటాయి. 7 సింహాల్లో 6 అక్కడ ఉన్నాయి కదా సఫారీలో, ఒకటి ఇక్కడ ఓపెన్గా ఉంటుంది. ఈ సింహం ఇక్కడ ఉందో లేదో చూద్దాం, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా, దాన్ని లోపలికి తీసుకున్నారా ఏంటనేది తెలియలేదు. ఇది ఒకసారి చూద్దాం. జనరల్గా అయితే అది ఇక్కడే ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసా. ఇక్కడ ఎక్కడన్నా చెట్ల కింద ఎక్కడైనా పడుకొని ఉందా ఏంటి అనేది తెలియలేదు. మొత్తం పొదలు ఉన్నాయి కదా, కనిపించలేదు ఇక్కడ. లేదబ్బా, సింహం లోపలే ఉంది. అది ఎండ ఎక్కువగా ఉంది కదా, వెళ్ళిపోయినట్టుంది లోపలికి. నెక్స్ట్ వైట్ టైగర్ దగ్గరికి వెళ్దాం. ముందు వైట్ టైగర్ ఉంటుంది. వైట్ టైగర్ని చూసే కన్నా ముందు ఇక్కడ ఒక చిన్న స్టోర్ ఉంటుంది. ఫుడ్ కానీ ఏమైనా డ్రింక్స్ కానీ ఏమైనా తాగాలనుకుంటే ఇక్కడ తాగండి. ఒక చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత వైట్ టైగర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ జాకెల్, హైనా, వైల్డ్ డాగ్ ఎన్ని చాలా ఉన్నాయి. ఎలిఫెంట్స్, క్రొకడైల్స్, ఎలుగుబంటి ఉంది, అన్నీ. వైట్ టైగర్ అసలు ఎంత ఉందంటే, అది మీకు ఒక విషయం చెప్పాలి. వైట్ టైగర్ 1.5 year బ్యాక్, 2 years బ్యాక్ ఒక వైట్ టైగర్ చనిపోయింది. ఇప్పుడు ఇది రెండోది అనమాట. ఇప్పుడు ప్రశాంతంగా పడుకొని నిద్రపోతూ ఉంది. పైకి లేవే, తోకాడిచ్చింది చాలు, ఒకసారి లేవే.
కానీ బేబీ ఉన్నట్లుంది, అది కొంచెం చిన్న ఏజ్ ఉన్నట్లుంది, దానంత సైజ్ లేదు. ప్రశాంతంగా పడుకొని నిద్రపోతుంది, అది తోక ఊపుకుంటా దాని ఎన్క్లేవ్లో అప్పుడప్పుడు కదులుతా, ఎవరిని పట్టించుకోలేదు. అది నార్మల్గా అయితే ఇదంతా తిరుగుతూ ఉంటుంది. వైట్ టైగర్స్ నార్మల్ టైగర్స్తో పోలిస్తే ఎందుకు వైట్ టైగర్గా ఉంటుంది, అసలు ఎందుకు అది అట్లా తయారైంది అంటే, వైట్ టైగర్ అనేది మామూలు బెంగాల్ టైగర్ లాగా అది కూడా, కాకపోతే జెనెటిక్ మ్యూటేషన్ రిజల్ట్ వల్ల అది అలా మారిపోద్ది అనమాట. సో మెలనిన్ అనేటువంటి ఒక హార్మోను రాయల్ బెంగాల్ టైగర్స్లో మెలనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వైట్ హెయిర్ అనేది ఎక్కువ అయిపోయి దానికి అలా వైట్గా మారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు హెయిర్ ఉంది, మన హెయిర్ వచ్చేసి మనకు మెలటోనిన్ అనేటువంటి హార్మోను తక్కువ రిలీజ్ అయినా, లేకపోతే ఆ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వకపోయినా మన హెయిర్ కానీ లేకపోతే బియర్డ్ కానీ ఎట్లయితే గ్రే వైట్ అయిపోతాయో, సేమ్ సెన్స్ టైగర్కి మొత్తం బాడీ అంతా కూడా ఫర్ ఉంటుంది కదా, ఆ ఫర్ అనేది ఆ మెలటోనిన్ లేకపోతే మెలనిన్ అనేటువంటి హార్మోను తగ్గిపోవడం వల్ల, జెనెటిక్ మ్యూటేషన్ వల్ల అది అలా వైట్గా తయారైపోతుంది. సో అది అందుకు వైట్ టైగర్ అనేది అదేం సపరేట్గా ఏం పుట్టదు, అది అలా పరివర్తనం చెందుతుంది జెనెటిక్ మ్యూటేషన్ వల్ల. అది హైనావి ఇట్లాంటివి మీకు ఎక్కడైనా సరే పొలాల్లో కానీ అడవుల్లో కానీ ఇట్లాంటి ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తే చూసుకోండి కొంచెం, ఏదో. ఇటు సైడ్ వెళ్తున్నాం మనం. హైనా, తర్వాత ఎలుగుబంటి, స్నేక్స్ అవన్నీ ఉన్నాయి, అవి చూడడానికి. మొత్తం నడిచే తిరుగుతున్నా జూ పార్క్ అంతా. ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి, రైట్ వెళ్తే ఎలుగుబంటి, హైనా. ఇక్కడ హైనా అది ఉంటుంది, చూద్దాం. అక్కడ సిమెంట్ ట్యూబ్ ఉంది కదా, ఆ సిమెంట్ ట్యూబ్లో పడుకొని ఉంది, అది తోక బయట పెట్టుకొని. ఎండ కదా, రెస్ట్ మోడ్లో ఉంది. అది హైనా అని బయట వస్తుందేమో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుందండి ఆ వి షేప్ చెట్టు మధ్యలో, అది వచ్చేసి రేస్ కుక్క, అది వైల్డ్ డాగ్. ఎలుగుబంట దగ్గరికి వచ్చాం. ఎలుగుబంట గేట్ దగ్గర ఏదో విన్యాసం చేస్తుంది, స్టంట్ వేస్తుంది, చూద్దాం. ఎలుగుబంట, బేర్, బాబా, అది పల్లెటూర్లలో అయితే దాన్ని ఎనుముగుడ్డు అని పిలుస్తారు. స్లాత్ బేర్. ఇప్పుడు ఎదిగోండి, ఇప్పుడు వస్తుందండి బయట, క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు. దా దగ్గరికి రా. బాబోయ్, అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వచ్చేసి స్నేక్స్ ఉంటాయి. ఆ ముందు ఆ స్నేక్స్ కూడా చూడవచ్చు, అన్ని కొండ చిలువలు, కోబ్రాలు అన్నీ ఉంటాయి, చూద్దాం. జూ పార్క్కి మీరు ఎప్పుడు వచ్చినా యానిమల్స్ కనిపిస్తాయి, కానీ సఫారీస్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే సమ్మర్లో కొంచెం ప్లాన్ చేసుకోండి, కొంచెం కష్టమైనా సరే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రైనీ సీజన్లోనూ వింటర్ సీజన్లోనూ వాటికి ఫారెస్ట్ లోపల హ్యాబిటేషన్ ఉంటుంది అనమాట. అంటే అవి ఎండ ఉండదు కాబట్టి, క్లైమేట్ ఇబ్బంది ఉండదు కాబట్టి అవి ఎక్కడైనా ఉండిపోతాయి. బట్ సమ్మర్కి వచ్చేసే టైంకి చెట్లన్నీ ఎండిపోయి ఉంటుంది కాబట్టి వాటికి హ్యాబిటేషన్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా అవి అడవి బయట వచ్చి కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో మనకు సైట్ సీయింగ్కి ఎక్కువ పాసిబుల్ ఉందన్నమాట. సో అది నేను ఎక్కడ చూసానంటే, పీజీ పాలియా వైల్డ్ లైఫ్ సఫారీ చూసాను కదా, దానికి తర్వాత బీఆర్ హిల్స్ వైల్డ్ లైఫ్ సఫారీ చూసినప్పుడు మొత్తం చెట్లన్నీ బుషెస్, ఇంత థిక్ బుషెస్, మీరు ఆ వీడియోస్లో చూసినారు, ఒక్క యానిమల్ని చూడాల, అప్పుడే చెప్పాడు గైడ్. సో అదనమాట రీజను. సమ్మర్లో ప్లాన్ చేసుకుంటే మనకు సైట్ సీయింగ్ ఎక్కువ ఉంటుంది, యానిమల్ సైట్ సీయింగ్. ఇదిగో చూడండి, అసలు ఇక్కడ ఉంది, ఎలుకలను దేన్నో తిని కక్కేసింది అటు సైడు. ఎంత ఉందిరా బాబు. కొండ చిలువ మాత్రమే ఉంది. కొండ చిలువలో దగ్గర ఎంత ఉన్నాయి, ఒక్కొక్కటి పెద్ద పెద్ద సైజు కొండ చిలుకలు ఉన్నాయి. అన్నీ కొన్ని చిన్న చిన్న బేబీస్ ఉన్నాయి, వాటి బేబీస్. అది నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వాచ్ ఎలిఫెంట్, క్రొకడైల్స్. ఎలిఫెంట్స్ ఇక్కడ ఉంటే చాలా బాగుంటాయి, అండ్ క్రొకడైల్స్ ఉన్నాయి, క్రొకడైల్స్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్. ఇక్కడ సీతాకోక చిలుకలు ఉంటాయి, కానీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, లేవు. జూ రూట్ మ్యాప్ ఇన్ని చూసాం ఇప్పుడు. ఎక్కడున్నాం ఇప్పుడు? హిప్పోపోటమస్,
ఈ పాయింట్లో ఉన్నాం. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎలిఫెంట్స్, క్రొకడైల్స్, ఈము కోళ్ళు, హిప్పోపొటమస్, ఇన్ని నీటి ఏనుగు హిప్పోపొటమస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం. హిప్పోపొటమస్ వెయిట్ ఎంత అనుకుంటున్నారు? 1400 నుంచి 2600 కిలోల వరకు పెరుగుతుంది. అంటే 2.5 టన్స్ నియర్ బై. దాని వయసు వచ్చేసి 40 నుంచి 50 సంవత్సరాల వరకు బ్రతుకుతుందంట. ఇక్కడ అక్కడ చూడండి హిప్పోపొటమస్, అది హిప్పో. అది నీళ్ళల్లో శాంతంగా సేద తీరింది. ఈజిప్ట్ అట్లాంటి కంట్రీస్లో హిప్పోపొటమస్ని ఒక దేవతగా భావిస్తారనమాట. ఎందుకంటే హిప్పోపొటమస్ అనేది లైన్, క్రొకడైల్ అండ్ కొన్ని జంతువుల సమ్మేళనంగా అవతరించినటువంటి ఒక దేవతగా వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు అక్కడ దానికి ఒక నేమ్ కూడా పెట్టారు, టావరెట్ అని. సో దుష్టశక్తుల బారి నుంచి ఈ హిప్పోపొటమస్, నీటి ఏనుగు ఏదైతే ఉందో అది కాపాడుతుందని వాళ్ళు అక్కడ బలంగా విశ్వసిస్తారనమాట. హిప్పో మలేషియా నెగారా జూ పార్క్లో హిప్పో పిల్ల కూడా ఉంది పక్కన. మలేషియా నెగారా జూలాజికల్ పార్క్లో చూపించాను కదా నేను. హిప్పోపొటమస్ క్లియర్గా చూపించా. పక్కన ఇంకో హిప్పో కూడా ఉంది. ఫస్ట్ దాన్ని చూస్తే ఎవరైనా స్టోన్ అనుకుంటారు, దగ్గరికి వెళ్తే తప్ప అది హిప్పో అని తెలీదు. చూడండి ఎంత ఉందో, ఇప్పుడుకో ఉంది ఇది. ఒక్కొక్క పుచ్చకాయని, ఒక్కొక్క దోసకాయని, ఒక్కొక్క గుమ్మడికాయని అమాంతం ఒకేసారి లేపేస్తుంది అది. అక్కడ ఉన్నదాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం సైజ్ హెవీగా ఉంది, చాలా పెద్ద సైజ్ ఉంది. తాబేళ్ళు అన్నీ బాగా బయట వచ్చి సన్ బాత్ చేసే ఇప్పుడే బయట వచ్చి నిల్చోని ఉన్నాయి అన్నీ. ఏనుగు పిల్లలు అక్కడ ఈ చివరన ఉంది కదా ఒకటి, దీన్ని నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అనమాట. ఇది చాలా చిన్న పిల్ల. ఇది అక్కడ ఉంది చూడండి. అది మొత్తం 4 ఎలిఫెంట్స్ ఉన్నాయి. 1 2 3 4. దీన్నైతే నేను చాలా రోజుల నుంచి చూసిన. ఇప్పుడు కొంచెం పెద్దదైంది అది. ఇదిగోండి ఇక్కడ 2 ఎలిఫెంట్లు. ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఎలిఫెంట్స్. అది చూడండి కంట్లో దుమ్ము పడిందంట, కళ్ళుతో తొండంతో కళ్ళు బులుకుంటుంది. అది మాత్రం డాన్స్ చేస్తా ఉంది అటు సైడ్ ఉరుగుతా. ఎలిఫెంట్స్ చూసుకున్నాం కదా, ఇప్పుడు క్రొకడైల్స్ ఉంటాయి ఇక్కడ. అలాగే ఈము కోడ్ కూడా ఉన్నట్లుంది, చూద్దాం. క్రొకడైల్స్ పడుకొని ఉంది కదా, అది వచ్చేసి మగ్గర్ క్రొకడైల్. మొత్తం సిమెంట్ కలర్లో కలిసిపోయింది అది. చూడండి ఇది వచ్చేసి సాల్ట్ వాటర్ క్రొకడైల్. ఒక్కొక్కటి గాడ్జిల్లా లాగా ఉంది ఇది. గాడ్జిల్లా ఎంత ఉందో అంత ఉంది. మనిషిని ఒక్కొక్కసారి లేపేసినా కూడా లేపేస్తుంది. బాబోయ్ ఎంత ఉంది ఇది. టన్ను ఈజీగా ఉంటుంది వెయిట్, 1 టన్ను తీసుకొని రెడీగా ఉంది ఏదన్నా వస్తే వేసేయడానికి. తప్పేం లేదు. ఎవరికైనా బాబోయ్ ఇంత బిగ్గెస్ట్ క్రొకడైల్స్ నేను రీసెంట్ టైమ్స్లో చూడలేదు. యాక్చువల్గా తిరుపతి జూ పార్క్లో ఈమో కోళ్ళు ఉన్నాయన్నమాట. అవి చాలా మందికి తెలీదు. ఈ క్రొకడైల్ జోన్ పక్కనే ఉంటుంది. ఇటు వెళ్దాం. ఎంత భారీ పక్షి తెలుసా అది. భూమి మీద నివసించేటువంటి భారీ పక్షుల్లో ఈమో కూడా ఉందన్నమాట. ఆస్ట్రిచ్ ఒకటి, ఈమో ఒకటి. ఇదిగోండి ఈము. కొన్ని క్రొకడైల్స్ ఉన్నాయి చూసారు కదా. అక్కడున్న క్రొకడైల్స్ వేరు, ఇక్కడున్న క్రొకడైల్స్ వేరు. అక్కడున్న క్రొకడైల్స్ వచ్చేసి మామూలు సాల్ట్ వాటర్ క్రొకడైల్, అవి నార్మల్ క్రొకడైల్స్. ఇక్కడున్న క్రొకడైల్స్ని గరియల్ అంటారు. గరియల్ అంటే ఏంటంటే వీటికి మూతి కొంచెం సన్నగా ఉంటుంది. చూడండి అక్కడ కనిపిస్తుందా, అక్కడ కనిపిస్తుంది. దీనికి మూతి కొంచెం సన్నగా ఉంటుంది. ఇక్కడ కొంగ కూర్చొని ఉంది. ఆ ముసలేమో దాని దగ్గరికే పోతుంది, పట్టేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. చూద్దాం.
కొంగ వెళ్ళిపోయింది, కొంగ ఎస్కేప్డ్. లేదులే, ఆగండి అప్పుడే వీడియో అయిపోలేదు, ఇంకా బయటకు వెళ్ళి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంది. దీని టైమింగ్స్, ఇది వీక్లీ వన్స్ హాలిడే ఉంటుంది, అది ట్యూస్డే అనుకుంటున్నాను. బయటకు వెళ్ళి ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన తర్వాత వీడియోని అయితే ఎండ్ చేస్తాను. వచ్చిన దారిలోనే నడిచెళ్ళాలి. టైం వచ్చేసి 3:21 అవుతుంది. దగ్గరగా వచ్చింది ఇది తామీన్ జింక. ఇది చాలా క్లోజ్గా వచ్చింది, 3 to 4 feet అంతే. ఏరా బుడ్డిగా అయిపోయింది. సో హాఫ్ డే అనుకున్నాం కానీ ఇంచుమించు మొత్తం ఫుల్ డే అయిపోయింది. నేను 11కి వచ్చాను, ఇప్పుడు 3:45. సో ఇంచుమించుగా డే పట్టేసింది. సో నేను స్లోగా ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేస్తా తిరిగాను కాబట్టి నాకు ఈ టైం పట్టింది. బట్ మీరైతే హాఫ్ డేలోనే వ్రాప్ చేసేయచ్చు. అది మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4:45కి లాస్ట్ ఎంట్రీ. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్యూస్డే మాత్రం హాలిడే ఉంటుంది. ఇది వీక్లో ప్రతి మంగళవారం హాలిడే ఉంటుంది. సో అది చూసుకొని ఎవరైనా ట్రావెల్ చేసే ముందు ట్రావెల్ చేయండి. అది ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.